తల్లిని, దురదృష్టవంతురాలైనటువంటి తల్లిని. ఈరోజు గోపీనాథ్ మరణమే ఇటువంటి పరిస్థితులకి దారి తీస్తుందని ఏనాడు నేను అనుకోలేదు. నేను వీధిలోకి వచ్చి మాట్లాడతాను కూడా నేను అనుకోలేదు. నాకు ఇప్పుడు 92 సంవత్సరాల వయసు. 63 సంవత్సరాలు గోపీనాథుని నేను పెంచుకున్నాను. కానీ ఇదొక నా బతికే వాళ్ళ ఈ బయటకు వచ్చేసి అన్నట్టుగా అయిపోయి చాలా బాధపడుతున్నాను. గోపీనాథ్ మరణం ఏమో ఒక మిస్టేక్ అనిపిస్తుంది నాకు. అతను ఇట్లా సిక్లో ఉన్నాడని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడని చెప్పి వెళ్తే నేను కానీ నాకు ఇంకో కొడుకు ఉన్నాడు వజ్రనాథ్ అని, అతను కానీ హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వకూడదు అనేటువంటి ఆర్డర్స్ ఒకటి గోపీనాథ్ ఇప్పుడు భార్య అనబడే సునీత ఆర్డర్స్ పాస్ చేసింది. ఆ లెటర్ కూడా ఉన్నది ఇప్పుడు. అయితే ఇంతకీ ఏంటంటే గోపీనాథ్ గారు ఎప్పుడు చచ్చిపోయింది అన్నది తల్లిగా నాకే తెలీదు. 5వ తారీఖే చనిపోయాడని కొంతమంది అంటున్నారు, 8వ తారీఖు చనిపోయాడని కొంతమంది అంటున్నారు. 5వ తారీఖు ఒకవేళ ఎట్లన్నా ఉంటే కూడా 5, 6 ఆగి కేటీఆర్ గారు వస్తున్నారని కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అమెరికా నుంచి అనౌన్స్ చేశారు. ఏమిటో మరి అర్థం కాదు. తల్లిగా నాకు కూడా చెప్పకుండా ఎవరో కేటీఆర్ గారి కోసం, అంటే రాజకీయాలు ఉంటే ఉండొచ్చు, కానీ తల్లిగా నన్ను ఎందుకు ఎంటర్ అవనివ్వలేదు, ఎందుకు చూడనివ్వలేదు, చూడొద్దని ఎందుకు అన్నారు, అదొక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అయితే పోరాటం చేసి ఎవరినో బతిమాలి కళ్ళతో చూశాను, అది వేరే సంగతి. తర్వాత అతను గోపీనాథ్ కొంచెం తడబడుతున్నా బాబు, మీరేమనుకోవద్దు. గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి అంత పేరు తెచ్చుకున్నాడు. ప్రొద్దున 8 గంటలకి 9 గంటలకు హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి అంత అర్జెంటుగా 5 గంటలకే క్రిమినేషన్ చేయవలసిన అవసరం ఏమిటో అర్థం కాదు. అంత పేరున్నాడు. కనీసం ఒక్కరోజైనా దూరాన మా వాళ్ళందరూ ఆంధ్రాలో ఉంటారు, దూరాన్ని నుంచి వచ్చేందుకు ఒక్కరోజైనా ఎందుకు టైం ఇవ్వలేదో తెలియలేదు. తర్వాత గోపీనాథ్ గారు డయాలసిస్ పేషెంట్గా ఉన్నప్పుడు అతని దగ్గర ఒక అటెండర్ని కూడా పెట్టకుండా వదిలేసి ఆమె ఎందుకు వెళ్ళిందో తెలియలేదు. అటెండర్ని అంటే నాకు తెలియకపోయినా వాళ్ళ తల్లే ఒక సోషల్ మీడియాలో చెప్పింది, ఎవరు లేరు ఇంట్లో, మా ఎక్కడికి వెళ్ళింది, ఒక చిన్న పిల్లే ఉంది, మీరు చూసుకోండి ఒకసారి. సోషల్ మీడియాలో సునీత గారి తల్లి చెప్పిందో లేదో మీరు చూసుకోండి. ఇది ఆమె చెప్పిందంటే యథార్థం, అవును అదే టైంలో మీరు చూసుకోండి. ఇదంతా ఎట్లా జరుగుతుందో ఏం జరుగుతుందో కూడా మాకు తెలియట్లేదు. తర్వాత ఏమో పార్టీ అంటారు, టికెట్ అంటారు, దాంతో మనకి సంబంధం లేదు. అదే నా బాధ నేను పడుతుంటే ఈ పార్టీ కోసం ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు మీరు అని అడుగుతున్నారు నన్ను. ఇప్పుడు తీసుకొచ్చిన విషయం కాదు ఇది. ఆస్తుల గురించి గోపీనాథ్ గారి లీగల్ సర్టిఫికేట్ కోసం 25 గోపీనాథ్ చనిపోయింది జూన్లో. చనిపోయిన జూన్ 8వ తారీఖు గోపీనాథ్ చనిపోయాడని అనౌన్స్మెంట్ అయింది. 8వ తారీఖున 8వ తారీఖు నుంచి 25వ తారీఖు అప్లై చేసింది ఆవిడ. 4వ తారీఖు జూలై 4వ తారీఖు తెచ్చుకుంది లీగల్ సర్టిఫికెట్. ఆ లీగల్లో అసలు భార్య, కొడుకు, నేను ఎవరూ లేవు. పెండ్లైన భార్య, ఆయనకు పుట్టిన కొడుకు, నేను ఎవరు లేకుండా తను 3 బిడ్డలను పెట్టుకొని మేమే లీగల్ అని తెచ్చుకుంది. తెచ్చుకున్నప్పుడు
మీరందరూ చూస్తున్నారు, వింటున్నారు, నేనేం చేయాలి? నాకు అక్కర్లేదు, నేను ఇక రేపో మాపో చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నా, ఎందుకంటే ఏజ్ అయిపోయింది. అయితే ఆ చిన్న బిడ్డను ఏం చేయాలి? ఆవిడని ఏం చేయాలి? వాళ్ళకి గోపీనాథ్ భార్య బిడ్డలు కాదా? ఎక్కడైనా నీకు డైవర్స్ అయ్యిందా? అవ్వనప్పుడు ఆవిడ అట్లా కనిపెట్టుకుని ఉంది కదా. దానికోసం నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యి వేసేసరికి ఎంఆర్ఓ మేము చూసుకొని క్యాన్సిల్ చేసేస్తామని చూసుకొని క్యాన్సిల్ చేసి కలెక్టర్ కూడా పంపాడు. కలెక్టర్ నుంచి ఆర్డీఓకి. ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది? ఆగస్టు 11th మాకు తెలిసి చేసాం, అప్పటి నుంచే జరుగుతుంది. ఇవాళ కొత్తగా వచ్చి నా మీద నిందలేయటం ఏంటి? నాకు ఏ పార్టీ నాకు లేదు, నా కుటుంబమే నాకు కావాలి. ఆ కుటుంబం కోసం ఇన్నాళ్ళు కూడా నోరు మూసి కూరుకున్నాయి ఏం జరుగుతుంటే కూడా. ఎందుకంటే మొదటి భార్య మెడ్రాస్లో ఉంటే కూడా ఆవిడికి అన్యాయం జరుగుతుంటే కూడా చూస్తూ ఊరుకున్నా. భార్య అని కాదు, నేనైతే పెళ్లి చేయలేదు ఎక్కడ. ఎట్లా చేస్తామండి? డైవర్స్ అడగకుండా పెళ్ళి ఎట్లా చేస్తాం మనిషికి? నేను పెళ్లి చేశానని ఇంకా ఏమేమో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. పెళ్ళి అనేది జరగలేదు, ఏదో ఉన్నారు, దానికి ఏముంది? నేనే యాక్సెప్ట్ చేయక చెప్పలేదు. అప్పటికే గోపీనాథ్కి 40 ఏళ్ళ పైన ఉన్నాయి. మరి తల్లిగా కొన్ని పరిమితులు ఉంటాయి కానీ అంతకంటే ఏముండవు కదా. ఇట్లా ఉంటే మరి ఆవిడ ఉంటానే ఉంది. ఇక ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవన్నీ అంత తొందరగా వేయటం కానీ, హాస్పిటల్లో ఇవన్నీ చేయటం కానీ, నన్ను చూడకుండా చివరికి కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా నాయన నాకు ఇట్లాగా ఏదో కొంచెం అన్యాయం జరిగింది ఒక్కసారి అంటే ఆయన వెంట పరిగెడితే కూడా ఆయన వెళ్ళ. మీరు కావాలంటే సీసీ ఫోటేజ్ చూసుకోండి హాస్పిటల్లో. నేను ఆయన కారు వెనకాల పరిగెత్తే ఇంత మనిషిని కూడా ఆయన కారు వేసుకొని వెళ్ళిపోయారు. ఆయన మీద నేను అంటాం కాదు, నాకు జరిగిన బాధ నేను చెప్తాను. ఆయన గురించి నాకు కాదు, నా సంసారం గురించి. నా కొడుకు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చినప్పుడు అయ్యా నేను చూస్తానన్నప్పుడు చూపించలేదన్న బాధ, అంతేకాని కేటీఆర్కి నాకేమీ లేదు, ఎవరికి ఏమీ లేదు. ఇది రాజకీయం కాదు, అది డబ్బు సమస్య కూడా కాదు. డబ్బున్నా లేకపోయినా ఎన్నాళ్ళు బతికారు పెద్ద కోడలు. ఇప్పుడు ఏంటంటే ఐడెంటిటీ అనేది ఉండాలి కదా మనిషికి. వాడికి 25 సంవత్సరాలు వచ్చింది మనవాడికి. ఐడెంటిటీ లేకుండా నువ్వు తీసేస్తానంటే ఊరుకుంటావా? దానికోసం పోరాడుతుంటే ఈ తిప్పలని ఈ బాధలని నేను తెల్లారులేస్తే ఏమీ లేదు ఇట్లా చేస్తుంది ముసలం అట్లా చేస్తుంది అందుకని ఈ ప్రెస్ పెట్టవలసి వచ్చింది. పెడుతున్నాము. కేటీఆర్ కూడా మాట్లాడుతున్నాను, కొంచెం తడబడుతున్నాము. ఎంతో పేరు తెచ్చుకున్న చెట్టంతో కొడుకు, తల్లి కొడుకులు అంటే అందరూ తల్లిది కదాళ్ళే. అంత కొడుకుని పోగొట్టుకుని నేను ఈ రోజున మీ అందరి ముందు కూడా ఈ రకంగా బాధపడుతున్నానంటే ఏమిటో మీరే తెలుసుకోవాలి. ఎంత బాధతో ఆవేదనతో వచ్చి ఈ వయసులో ఇక్కడ ఎక్కి చెప్తున్నాను మీకు తెలియదు. ఇదే విషయం కొంచెం పెద్ద మనసు చేసుకుని కేటీఆర్, ఎందుకంటే నేను చెప్తుందో ఆవిడ టికెట్ ఇచ్చేటప్పుడు కానీ ఏదప్పుడు కానీ అమ్మ మీ ఫ్యామిలీ మీరు కలవండి అని చెప్పి కలిపినట్టయితే ఇట్లా ఉండేది కాదు కదా అని నా ఉద్దేశం. ఆయన్ని తప్పుపట్టడం కాదు, ఒక తీర్చిదిద్దగల పెద్ద మనిషి కాబట్టి ఆయన టికెట్ ఇచ్చేటప్పుడైనా అమ్మ మీ పెద్దాళ్ళు ఉన్నారు, మంచి చెడు మీరేదో చూసుకోండి అని చెప్పి ఇవ్వటం కానీ, లేకపోతే అమ్మ నీ కొడుకు టికెట్ వాళ్ళ అనాళ్ళకి ఇస్తున్నాను కానీ ఒక్క మాట సంప్రదించాలి ఆయన. నా కొడుకే కదమ్మా ఎట్లా వెళ్ళా కూడా. ఈ గోపీనాథ్ టికెట్ ఆవిడికి ఇస్తున్నాను కూడా ఒక్కరోజు కూడా ఒక మాట ఫోన్ ద్వారా, ఆయన రావక్కర్లేదు, ఫోన్ ద్వారా. పెద్దలంటే మరి పార్టీ పెద్దలన్నా ఏ పెద్దలన్నా పెద్దలే కదా. తర్వాత గోపీనాథ్ మీద ఇంత ప్రేమ ఉన్న కేటీఆర్ గారు ఇంతవరకు ఒక్క పూట నా అమ్మ నువ్వు ఎట్లా ఉన్నావని ఒక్క ఫోన్ కూడా చేయలే. నీకు నాకు సంబంధం లేదు, కానీ నీ గవర్నమెంట్లో 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వాడి తల్లి
పెద్ద ఆవిడ ముసలం ఉంది, ఏమైపోద్దో. ఒక్క ఫోన్ చేయలేరా? కానీ చేయలేరు. ఎందుకంటే ఆవిడ టికెట్ ఇచ్చే మాకేముంది, ఎవరికి ఇచ్చినా ఇచ్చుకుంటారు టికెట్, అది రాజ్యాంగం, మాకెందుకు, అది మాకేం అక్కర్లేదు. కానీ తల్లిగా చెప్పాలా వద్దా? ఏదన్నా ఒక పని చేస్తుంటే ఒక పెద్ద మనిషి బయట నుంచి వచ్చి చెబుతారా లేదా? అదేమీ చెప్పలే నాకు. ఎవరిని అడుగుతాం? ఎవరిని అడగలేం. ఇప్పుడు ఇంకేంటంటే, నిన్న కూడా ఏదో ఒక మాట మాట్లాడుతున్నారు ఆయన. రాజ్యాల అదేంటి పిల్లలు ఉన్నారు, గోపీనాథ్ పిల్లలే కాదని అనం. కావాల్సింది ఏంటంటే వీళ్ళకి ఐడెంటిటీ కావాలి, ఐడెంటిటీ కోసం మాత్రమే వెళ్ళాము. ఎప్పుడూ లేనిది ఇప్పుడు వచ్చేసరేంటి, ఇన్నాళ్ళు లేనిది అంటే, ఇన్నాళ్ళు వాడు బతుకున్నాడు, గోపీనాథ్ గారు బతుకున్నారు. బతుకున్నప్పుడు మనం ఏం చేయలేం, చచ్చిపోయిన తర్వాత కూడా ఏమి చేయలేం. కానీ మరి వాళ్ళ ఐడెంటిటీ కావాలి కాబట్టి ఐడెంటిటీ కోసం పోరాటం. ఇప్పుడు ఐడెంటిటీ వచ్చే వరకు పోరాడతాం. ఐడెంటిటీ లేకుండా ఆ బిడ్డ ఎట్టా బతుకుతాడండి? నువ్వే క్యాప్చర్ చేసుకుంటే సరిపోయిందా? గోపీనాథ్ భార్య నేనే, నువ్వే డిక్లేర్ చేసుకుంటే సరిపోదు కదా? గవర్నమెంట్ చెప్పింది నీకు. అది మానేసి నువ్వు అన్నీ వాళ్ళకేమీ లేవు కాగితాలు, వాళ్ళు ఇట్టిదే ఇట్టిదే అని చెబుతుంటే ఈ మనసు చాలా దెబ్బతిన్నది. మాలిని గారి మనసు చాలా దెబ్బతిన్నది. నేను ఇంతుంటే నేను అబద్ధం ఆడుతున్నానా, నేను భార్యను కాదా, ఈ రకంగా ఎందుకు వైరల్ అవుతున్నాయి మాటలు? ఇప్పటి వరకు నేను అట్లే కదా, ఇంతవరకు అతను డైవర్స్ అవ్వలేదు కదా అన్న దీంతో అసలు ఎవరికి చెప్పుకుంటే కూడా ఒకళ్ళిద్దరికి చెప్పుకుంటాం, మూడోది లేదు. అందుకోసం ఈ మీట్ పెట్టవలసి వచ్చింది. ఏంటంటే ఈవిడ గోపీనాథ్ గారి భార్య, డైవర్స్ అయితే అవ్వలేదు ఇప్పటి వరకు. ఇది పెళ్ళి నేను చేశాను, నువ్వు చేసామో లేదా అదంతా అది కాదు. కానీ ఇంతవరకు డైవర్స్ అవ్వకపోతే ఆవిడికి హక్కు ఉందా లేదా అన్నది మీరందరూ కూడా గ్రహించుకోవాలి. ఆవిడ ఇంతకాలం ఎంత ఆదరణ పడిందో. ఇంకోటి ఏంటంటే, గోపీనాథ్ ఈ వద్దనుకున్నా, గోపీనాథ్ వద్దనుకుంటే 20 ఏళ్ళలో డైవర్స్ తీసుకునేవాడు కాదా? తీసుకునేవాడే కదా. డైవర్స్ చేస్తే వచ్చేసేదే కదా. ఎందుకు తీసుకోలేదు? అదేంటంటే ఆవిడ కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది, నా భార్య ఉంటుందనే ఉద్దేశంతోనే కదా వచ్చింది. వాళ్ళు నువ్వు తీసేసి శాంతం నువ్వేమో అది లీగల్ ఇది కూడా పెట్టి దొంగచాటుగా నువ్వే లీగల్ హైర్ అవ్వాలంటే బయటకు వచ్చాం బాబు. అంతవరకు ఈ విషయాలు కానీ, గోపీనాథ్ విషయాలు కానీ మేమేం బయటికి తీయలేకపోయాం. 6 నెలలైనా, సంవత్సరం అయినా, ఎంతైనా వాళ్ళు లీగల్ హైర్లే కాబట్టి అది కూడా చాటు మాటుగా కాకుండా నలుగురిలో నిరూపించుకోవాలని వాళ్ళు అనుకోబట్టి నేను చేయగలుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, విన్నాను. ఇదేంతో చేస్తున్నారు, ఏముంది, టికెట్ కావాలంటే కేసీఆర్ కాళ్ళ మీద పెడితే వస్తుంది కదా అనే మాట ఒకటి అన్నారు. అంటే నా పెద్ద కొడుకు కూడా వాళ్ళు ట్రై చేశారు టికెట్ కోసం. అంటే బీఆర్ఎస్లో కేసీఆర్ కాళ్ళ మీద పెడితే టికెట్లు తీసుకున్నారా అందరి ఎమ్మెల్యేలు అని నేను అడుగుతున్నా. టికెట్ ఇవ్వటం తాగటం అది కాదు, అసలు అంత హీనంగా పెట్టినట్టునగలిగారు. కాళ్ళు బట్టి టికెట్లు తెచ్చుకోవటం ఏంటి? నేను కేసీఆర్ గారు నేను విన్నాను, టీవీలో లైన్లో చెప్పారు. కాళ్ళు పెడితే కేసీఆర్ కాళ్ళ మీద పెడితే, కేసీఆర్ గారు కాళ్ళ మీద పెడితే టికెట్ వచ్చేది కదా అని చెప్పారు. నాకు కేసీఆర్ గారు కాళ్ళ మీద పెట్టి మీరు అందరూ చూసే ఉంటారు, కాకపోతే చూసుకోండి టీవీ లైన్లో ఆయనతో మాట్లాడతాను, నేను విన్నా స్వయంగా. అది ఎంతవరకు సబబు? అంత హీనంగా మాట్లాడతారా? ఏంటి, గోపీనాథ్కి 200 గజాల్లో చిన్న ఇల్లు ఉంది, ఏమీ లేదు. గోపీనాథ్కి ఏముంది, ఏమీ లేదు. కేసీఆర్ చూసారా? అడిగారా కేసీఆర్ తల్లిని ఏముందో ఏమీ లేదో?
అంత హీనపరచడం అవసరం ఏమొచ్చింది కేటీఆర్కి? గోపీనాథ్కి ఉన్నది లేదు, డబ్బు ఏం అడిగారా? ఇగో నాకు తెలియదు. అసెంబ్లీలో మాట్లాడితే మా మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఫోన్లు చేసి ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నాడు, ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అడిగితే నేనేం సమాధానం చెప్పలేకపోయాను. ఆయన పాయింట్ అవుట్ ఎందుకు చేశాను అంటే వాడు మాట్లాడాడు కాబట్టి చేశాను, లేకపోతే నాకేం పార్టీ అది కదా. ఆయన మీ మాటలు మాట్లాడా లేదా అని మీరు చూసుకోండి. గోపీనాథ్ తల్లిగా నేను అడగవలసిన బాధ్యత. ఆడిని అంత చచ్చిపోయిన తర్వాత అంత హీనపరచవలసిన గోపీనాథ్ అంటే చాలా వరకు తెలుసు. వాడు ఎంత దర్జాగా ఉంటాడో ఏముంటాడో అందరికీ తెలుసు. అంత దీంట్లో ఎంత హీనపరచవలసిన మాట ఎందుకు ఎందుకు చేశారు అది? ఏమిటంటే ఆ రోజున నన్ను రావద్దు, గోపీనాథ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు రావద్దు అని చెప్పినటువంటి లెటర్ చూసుకోండి. పేర్లు చూపిస్తామా? తల్లి, అన్న, వదిన, అన్నపిల్లలు ఇద్దరు. ఇదే కదా మా కుటుంబం. వీళ్ళు హాస్పిటల్ రానివ్వద్దు ఎందుకు అన్నారు? అదే సుజాత ఎందుకు సునీత ఎందుకు చెప్పింది ఆ మాట? ఏ రకంగా చెప్పింది? ఎవరు చెప్పించారు? లెటరు చెప్పటం కాదు, లెటరు చెప్పటం అయిపోయింది. చెప్పటం 20 ఏళ్ళ నుంచి చెప్తాను ఉంది. ఈ లెటర్ ఎందుకు? నా కొడుకు నాతో బాగానే ఉండేవాడు. అతని సొంత విషయాలు నేనేం కల్పించుకునేదాన్ని కాదు. వెళ్ళేదని నా కొడుకుని చూసుకునేదని వచ్చేసేదాన్ని. మా ఇద్దరికి బాగానే ఉండేది. ఇవన్నీ రోడ్డు ఎక్కి నానా చండాలంగా ఉంటే ఈ విషయాలు ఏంటంటే ఈ అమ్మాయి కూడా బాధపడుతుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాము. ఈ మాటలన్నీ కూడా విన్న మాట నాకు చాలా బాధ అనిపించింది. కాళ్ళు పట్టుకుంటూ ఇచ్చేవాడు కదా సీటు. కేసీఆర్ కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎమ్మెల్యే పదవికి ఎవరైనా పట్టుకుంటారేమో కావాల్సిన వాళ్ళు. గోపీనాథ్ ఎప్పుడు కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాలా? వాడు పోరాడి తెచ్చుకున్నాడు. వాడి జీవితం 43 సంవత్సరాలు రాజకీయ జీవితం. 20 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాలకు వాడు రాజకీయ జీవితం. రెండోది లేకుండా అసలు ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. తప్పు ఒప్పులు చెప్తే అనుకోవద్దు. కాకపోతే జీవితం మాత్రం ఇది. పెళ్ళి ఇది ఇవన్నీ బట్టి మాటలు. ఏ ఫోటోలు చూపించి పెళ్లి చేశారంటాం, ఏదో చూపించేది అంటాం. లేదు, డివోర్స్ అవ్వలేదు. ఇది ఆ సర్టిఫికెట్స్ ఏమైంది, డిస్మిస్ కూడా ఇప్పుడు 2000 ఎంతమ్మా డిస్మిస్ అయిన టైము? 2002లో డిస్మిస్ అయ్యి. ఏం డిస్మిస్ అయ్యింది? గోపీనాథే వేశాడు డివోర్స్కి, మళ్ళీ వెళ్ళలేదు. 2-3 సార్లు అదే దాంట్లో ఉంది డిస్మిస్ అయిన పేపర్లో కూడాను. అతనే విత్డ్రా చేసుకున్నాడు. అతనే విత్డ్రా చేసుకుంటే డిస్మిస్ అయ్యి ఈవిడే భార్య అని చెప్పి డిక్లేర్. అప్పటి నుంచి ఇప్పటికీ ఈవిడే భార్యగా ఉంది, వీడే కొడుకుగా ఉన్నాడు. ఎంతమంది ఎన్ని రకాలు చేస్తే కూడా వీళ్ళే కాబట్టి నేను అండగా ఉండవలసి ఉంటున్నాను. ఎంత చెట్టు అంత కొడుకుపోయి ఇంత బాధలు ఉంటే కూడా ఈరోజు వీధిలోకి వచ్చి ఇంతమంది ముందు ఆడి మరణమే ఒక ఇదిగా చేయవలసి ఉంటే, అది మరణమే ఒక మిస్టేక్గా చేయవలసి ఉంటే మీరందరూ ఆలోచించండి నాన్న. ఇంత అదిగా పెంచుకున్న వాడి మరణం ఒక మిస్టేక్గా చేసి వాళ్ళు నేను ఇక్కడ ఎక్కదలుచుకున్నాను అంటే అసలు నేను ఎట్లా ఉన్నానా పరిస్థితి అన్నది కూడా అర్థం చేసుకోండి. నేను వచ్చింది కేవలం దేని గురించి కాదు, ఈ బిడ్డలు ఇద్దరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో నేను చూసి పెట్టాను. ఎవరు నాన్న? నాకు ఇప్పుడు
మీరు ఆలోచించండి. గోపీనాథ్ సమర్థుడై కొడుకుని చూసుకుంటానే ఉన్నాడు. అప్పుడు బయటికి రావాలా? పోయిన తర్వాత కదా. సడన్గా పోయాడు. గోపీనాథ్ సడన్గా పోయాడు. అవును, అది కాదు. గోపీనాథ్ చనిపోయి 6 నెలలు అయింది కదా. 6 నెలలు అయితే ఈవిడ లీగల్ సర్టిఫికెట్ తీసుకుని నెక్స్ట్ మంత్ తీసుకున్న తర్వాత ఆగస్టు 11న మేము లీగల్ సర్టిఫికెట్ అగెనిస్ట్గా వేసాం. తెలిసిందమ్మా. వేసిన తర్వాత కాడి నుంచి మాకు జరుగుతూనే ఉంది. ఈ జరిగేది మొన్న వాళ్ళు ఏది కాంగ్రెస్ ఏదో చేస్తుంది, మా వెనకాల ఉంది అని తీయటానికి బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ప్రయత్నం. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందయ్యా? ఎవరినన్నా మీరు చెప్పండి. గోపీనాథ్ గారు పోయిన తర్వాత ఎప్పుడైతే లీగల్ సర్టిఫికెట్ ఉందో అప్పటి నుంచి మాత్రమే జరుగుతుంది. అంతవరకు ఇవన్నీ వదిలేసాం. ఎప్పుడైతే లీగల్ సర్టిఫికెట్ గోపీనాథ్ సునీత గోపీనాథ్ నా వాడే అని ఇచ్చిందో అప్పటి నుంచి జరుగుతుంది. వాళ్ళు కొత్తమే కాదే. ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తున్నాము. మొన్న వచ్చినప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి మొదలైంది. ఏమిటి అని అడిగితే ఆవిడేమో ఏమీ లేదు, అంతా ఇదేను అదే చూపిస్తే అంతా కాదు అని చెప్పవలసి వచ్చింది. చెప్పొద్దా? వాళ్ళు చేస్తే ఏమండి? అది గోపీనాథ్ వెనకాల వజ్రనాథ్ ఉండేవాడు. మీరు అది కనుక్కోండి. 2 ఎలక్షన్స్ వాడు వెనకాల ఉండే గెలిపించాడు. మీరు కనుక్కోండి. 2 ఎలక్షన్స్ కూడా గోపీనాథ్ వెనకాల వజ్రనాథ్ అని వాడు అన్న ఉన్నాడా లేదా అని కనుక్కోండి. అమ్మా లేదు. రాజకీయాలకు సంబంధం ఎవరికి? నాకు లేదా? వజ్రనాథ్కి నాకు వజ్రనాథ్ సంబంధం ఏంటమ్మా? ఎవరిదాళ్ళు? ఇప్పుడు గోపీనాథ్ నీ చేశాడు, నాకు సంబంధం ఉందా? గోపీనాథ్ రాజకీయాలకు నాకు సంబంధం ఉందా? గోపీనాథ్ రాజకీయాలు చేస్తున్నా నాకు సంబంధం ఉందా? వాళ్ళు పెద్దాళ్ళు, నేను ఎంత అండి? నా వయసు అంతా నేనెంత? నేను ఎందుకంటే ఇది రాజకీయం కాదని ఎందుకు చెప్పానంటే మేము వచ్చింది దీనికోసమే. మీకు అర్థమైందండి? ఇప్పుడు ఇంత రాజకీయం చేశాడు గోపీనాథ్, ఏదైనా నేను వచ్చానా? నాకేం తెలుసు వాడు ఏం చేసుకుంటున్నాడు. అట్టాగే వజ్రనాథ్ ఏం చేసుకుంటున్నాడో నాకేం తెలుసమ్మా. వజ్రనాథ్ కూడా తక్కువవాడు కాదు, గోపీనాథ్ వయసాడు. నేను పోలీస్ కంప్లైంట్ ఏమీ పెద్ద ఏమీ లేదు. ఇదేంటంటే ఎలా చనిపోయాడు నాకు అనుమానంగా ఉంది. మరణం లేదు. అమ్మా అత్తగా ఎక్కడుంది? అక్కడ అత్త స్థానం లేదు. అత్త స్థానం ఎక్కడుంది? గోపీనాథ్ ఇంట్లో నేను ఉన్నానా? నాకు కొంచెం వినిపిస్తుంది. నాకు కొంచెం అర్థం కాల. గోపీనాథ్ గారికి 3 పిల్లలు పెట్టారు.
అవమానిస్తున్నారా? నేనేం అవమానించాను? నేను అత్తను కాదు కదా. అత్త అంటే అత్త స్థానం వేరు. పెండ్లు అంటే వాళ్ళెవరో మనకి తెలియాలి, మనం ఎవరో వాళ్ళకి తెలియాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉందంటే వాళ్ళకి అక్క చెల్లెళ్ళు ఎంతమంది, తండ్రి ఏంటి, తల్లి ఏంటి, వ్యవహారం ఏంటి తెలియాలి. వాళ్ళ తండ్రి ఎవరో నాకు తెలియదే. ఇప్పుడు ఆ అమ్మాయికి వెనకాల ఎవరు ఉన్నారో నాకు తెలియదే. వాళ్ళ వెనకాల వాళ్ళ తండ్రి ఎవరో నాకు తెలియదు, వాళ్ళ వ్యవహారం ఏవో నాకు తెలియదు, వాళ్ళ వెనకాల ఎంతమంది అక్క చెల్లెళ్ళు. కుటుంబం అంటే ఇటు ఇటు రెండు ఉండాలి. నా కుటుంబం నాకు ఇంకొక కొడుకు ఉన్నాడు, కోడలు ఉంది, నాకు తమ్ముడు ఉన్నాడు, నాకు నలుగురు మరుదులు ఉన్నారు, ఇది కుటుంబం ఉంది. ఇప్పుడు మీకు అర్థమైందా? మీరు అత్త స్థానం అంటున్నారు, అక్కడ స్థానం లేదు నాకు. స్థానం ఉంటే అది ఒక రకంగా ఉండేది, నేనేదో సరి కలిగేదాన్ని. స్థానం లేదు. అమ్మ ఎవరి దగ్గర? ఎట్లా తగ్గుతండి? ఆవిడ ఇంట్లో ఉంటే ఎట్లా తగులుతుంది? కాదమ్మా, ఆవిడ అక్కడ వాళ్ళ పుట్టింట్లో ఉంది, అది నాకు ఎక్కడ తగులుతుంది? నాకు అంటే స్థానం నేను దగ్గర ఉండి అంగరంగ వైభవంగా పెళ్లి చేశా కాబట్టి ఆ స్థానం ఉంది. కాదు ఇప్పుడు కాదు వైద్యనాథ్ గారు అడిగి అంటే రాజకీయాలు సంగతి ఎత్తటం అంటే రాజకీయాలకు నాకు సంబంధం ఏమీ లేదు. కాకపోతే నిన్న ఈ మాట అన్నారు కాబట్టి నాకు కొంచెం బాధ అనిపించింది, అంతకే. కానీ ఇప్పుడు ఎంత చేసుకున్నాడు, ఎప్పుడు నేనేనాడు గోపీనాథ్కి ఎంటర్ అవ్వలేదు, వైద్యనాథ్కి ఎంటర్. వాళ్ళు 65 సంవత్సరాలు నిండినాళ్ళు, వాళ్ళల్లో నేనేం ఎంటర్ అవుతున్నానా అమ్మా? ఏంటి లేదండి ఐకాన్